ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ విషయం ఏదైనా ఉందా అంటే అది తమిళనాడు రాజకీయాలే అని చెప్పవచ్చు. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెజార్టీ నిరూపణకు విజయ్ ఇవాళ సాయంత్రం వరకు గవర్నర్ డెడ్ లైన్ ఉండగా 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు క్లెయిమ్పై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నిరూపించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయ్ వద్ద 112 మంది మద్దతు ఉంది. కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112కు చేరింది. మ్యాజిక్ ఫిగర్కు మరో 6 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. విజయ్కి మద్దతు ఇచ్చేందుకు చిన్న పార్టీలు ససేమిరా అంటున్నాయి. విజయ్కు షాక్ ఇచ్చిన కమ్యూనిస్టులు, డిఎంకే కూటమిలోనే ఉంటామన్న వామపక్షాలు, ఐయుఎంఎల్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించని వీసీకే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు పళనిస్వామి ఆసక్తి కనబరచడం లేదు. గవర్నర్ స్పష్టమైన సంఖ్యాబలం కోరడంతో టీవీకే ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీంతో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. టీవీకే సొంతంగా 107 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 5 సీట్లు మద్దతుతో విజయ్ 112కు చేరుకున్నట్లు లేఖలో సమర్పించారు. గవర్నర్ను విజయ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు కోసం క్లెయిమ్ వేశారు. అయితే గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో 118 మంది మద్దతు లేఖలు తీసుకురమ్మని ఆదేశించారు. గవర్నర్ రాజ్యాంగ ప్రకారం స్పష్టమైన మెజార్టీ లేకుండా ఆహ్వానం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. టీవీకే వర్గాలు మాత్రం చిన్న పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నాయి. ఒకవేళ 118 సాధించలేకపోతే ఫ్లోర్ టెస్ట్ లేదా ఇతర మార్గాలు పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హై డ్రామాతో సాగుతున్నాయి. ఒక పక్క ఇలా చర్చ జరుగుతుంటే మరో పక్క తమిళనాడులో దాదాపు 40 ఏళ్లకు పైనుంచి నువ్వా నేనా అన్నట్టు అధికారం కోసం పోటీ పడిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో తెరపైకి డిఎంకే, అన్నా డిఎంకే పొత్తులు విషయం రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ముగిసిన తమిళనాడు ఎన్నికల్లో ఫలితాల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీకి 108 స్థానాలు రాగా డిఎంకే పార్టీ 59, అన్నా డిఎంకే పార్టీ 47 సీట్లు సాధించాయి. ఈ రెండు కలిపితే 106 సీట్లు అవుతాయి. ఇక మరో 12 సీట్ల కోసం 2 పార్టీల మిత్రపక్షాలు మద్దతిస్తాయని సమాచారం అందుతోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ లేకుండానే ఈ కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడు అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే పార్టీలు శాపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా విజయ్ టీవీకే పార్టీ రావడంతో ఈ 2 ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అందుబాటులో ఉండాలని తమ ఎమ్మెల్యేలను డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం అని చెప్పవచ్చు. అయితే డిఎంకే, అన్నా డిఎంకే కలయికపై విజయ్ పార్టీ కొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. 2 పార్టీలు కలిస్తే కుమ్ముకుడి రాజీనామాకు విజయ్ సిద్ధమైనట్లు ప్రకటించారు.